ఘట్టమనేని జయకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా సినీ ఎంట్రీ ఇస్తున్న కుర్రాడితరం. అప్పుడెప్పుడో 3 ఏళ్ల వయసులో 2003లో వచ్చిన నిజం సినిమాలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన ఘట్టమనేని జయకృష్ణ ఇప్పుడు సరిగ్గా 26 ఏళ్ల వయసులో హీరోగా తన మొట్టమొదటి సినిమాను సినీ ప్రియుల ముందుకు తీసుకొస్తున్నాడు. RX100, మహాసముద్రం, మంగళవారం వంటి సినిమాలు తీసిన అజయ్ భూపతి గారు ఈసారి శ్రీనివాస మంగాపురం అంటూ తిరుపతి నేపథ్యంలో ఓ అందమైన ప్రేమ కథను చెప్పబోతున్నారు. పనిలో పనిగా మంచు మోహన్ బాబు గారిని కూడా ఓ ప్రధాన పాత్రలోకి తీసుకొని జయకృష్ణ సినిమాకు మరింత స్టార్ ఇమేజ్ని పెంచారు. ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అన్న చర్చను కాసేపు పక్కన పెడితే హీరోగా సినీ ఇండస్ట్రీలో ఘట్టమనేని జయకృష్ణ నెగ్గుకు రాగలడా? సొంత అన్నయ్య కొడుకైన జయకృష్ణ కోసం మహేష్ బాబు గారు ఎందుకు బయటకు రావడం లేదు? శ్రీనివాస మంగాపురం సినిమా ఫంక్షన్లకు మహేష్ బాబు గారు ఎందుకు హాజరవడం లేదు? గతంలో ఈ జయకృష్ణ గారి తండ్రి రమేష్ బాబు గారు సినిమాల్లో ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? తండ్రి వల్లే కాని పనిని ఈ జయకృష్ణ చేయగలడా అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా జయకృష్ణ తండ్రి రమేష్ బాబు గారు సినిమాల్లో ఎందుకు సక్సెస్ కాలేకపోయారన్న వివరాల్లోకి వెళ్దాం. 1970వ సంవత్సరంలో కె వరప్రసాద్ దర్శకత్వంలో కృష్ణ గారు హీరోగా, విజయ నిర్మల హీరోయిన్గా అగ్ని పరీక్ష అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా మొట్టమొదటిసారి రమేష్ బాబు గారి సినీ ఎంట్రీ జరిగింది. అప్పటి నుంచి దాదాపు 15 సినిమాల్లో, అది కూడా కృష్ణ గారి సినిమాల్లోనే రమేష్ బాబు గారు బాల నటుడిగా నటించారు. ఆ తర్వాత చదువు నిమిత్తం కాస్త గ్యాప్ తీసుకున్నారు. 8 ఏళ్ల తర్వాత 24 ఏళ్ల వయసులో సామ్రాట్ అనే సినిమాతోనే రమేష్ బాబు గారు హీరోగా సినీ ఎంట్రీ ఇచ్చారు. 1986 సంవత్సరం ఆగస్టు నెల 29వ తారీఖున రాజేంద్ర సింగ్ బాబు డైరెక్షన్లో సామ్రాట్ సినిమా షూటింగ్ చెన్నై ఏవిఎం స్టూడియోలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ దర్శకుని తీసేసి విక్టరీ మధుసూదన్ రావు గారిని డైరెక్టర్గా పెట్టుకున్నారు. అయితే అదే సమయంలో సామ్రాట్ అనే పేరుతోనే బాలయ్య హీరోగా ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. రాఘవేంద్ర రావు, బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆ సినిమా పేరు కూడా సామ్రాటే. దీంతో ఆ టైటిల్ మాదంటే మాదంటూ 2 సినిమాల దర్శకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరు దర్శకులు కోర్టుకు వెళ్లారు. మొత్తానికి సుదీర్ఘ విచారణ అనంతరం ఈ సామ్రాట్ అనే టైటిల్ను రమేష్ బాబు సినిమాకే ఇస్తూ తీర్పునిచ్చింది. దీంతో బాలయ్య సినిమా పేరును సాహస సామ్రాట్గా మార్చగా రమేష్ బాబు గారి సినిమా పేరును మాత్రం సామ్రాట్గా ఉంచేశారు. మొదటి సినిమాతోనే కాంట్రవర్సీని మోసుకుంటూ సినీ ఇండస్ట్రీలోకి హాట్ టాపిక్ జరగడంతో అప్పట్లో రమేష్ బాబు గారితో సినిమాను తీసేందుకు నిర్మాతలు ఎగబడ్డారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 15 మంది నిర్మాతలు రమేష్ బాబు కోసం క్యూ కట్టి మరీ అడ్వాన్స్ ఇచ్చేశారు. రమేష్ బాబు గారు ఎక్కడ తప్పు చేశారంటే కనీసం కథ కూడా వినకుండా అడ్వాన్స్ను తీసుకున్నారు. కథలో నచ్చి అడ్వాన్స్ తీసుకునే పద్ధతి అప్పట్లో లేదనుకోండి. నిర్మాతల మీద, దర్శకుల మీద నమ్మకంతోనే అప్పట్లో సినిమాలకు ఓకే చెప్పేవాళ్ళు. కేవలం పెద్ద హీరోలైన కృష్ణ, ఎన్టీఆర్, అక్కినేని, శోభన్ బాబు వంటి హీరోలకే దర్శకులు కథను చెప్పేవారు. సో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే వరుస ఛాన్సులు వచ్చాయన్న ఉత్సాహంతో రమేష్ బాబు గారు అన్ని సినిమాలకు ఓకే చెప్పేసి అడ్వాన్స్ తీసుకున్నారు. తొలి సినిమా సామ్రాట్ ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. ఆ తర్వాత చిన్ని కృష్ణుడు, కలియుగ కర్ణుడు వంటి సినిమాల్లో నడిచారు. 4వ సినిమాగా వచ్చిన బజార్ రౌడీతో సూపర్ హిట్ కొట్టారు. బజార్ రౌడీ సినిమా తర్వాత ముగ్గురు కొడుకులు, బ్లాక్ టైగర్, కృష్ణగారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు, అన్నా చెల్లెళ్ళు, ఆయుధం వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించారు. అయితే ఆ సినిమాలకేమీ పెద్దగా ఆడలేదు. బజార్ రౌడీ, అన్నా చెల్లెళ్ళు సినిమాలు మాత్రమే రమేష్ బాబు కెరీర్లో మంచి విజయాన్ని నమోదు చేశాయి. భారీ ఫ్యాన్ బేస్ ఉన్న కృష్ణగారి అండదండలున్న సరైన కథలను ఎంచుకోకపోవడంతో రమేష్ బాబు గారు వరుస పరాజయాల పాలయ్యారు. బెల్లం ఉన్న చోటకే ఈగల దండు అంటూ ఓ సామెత ఉంటుంది కదా, సినిమాల్లో కూడా అంతే. హిట్లు ఉంటేనే ఎవరైనా వస్తారు, ఫ్లాప్స్ ఉంటే మాత్రం ఒక్కరు కూడా దగ్గరకు రారు. రమేష్ బాబు గారి విజయంలోనూ అదే జరిగింది. మొదట్లో 15 మంది నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చినా సినిమాలు తీయడానికి మాత్రం కొందరు నిర్మాతలు ముందుకు కూడా రాలేదు. కొన్ని సినిమాలు అయితే మధ్యలోనే ఆగిపోయాయి. వాటిల్లో ప్రధానమైనది సాహస యాత్ర. ఈ సినిమాపై కృష్ణ గారు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కొడుకు కెరీర్ను మలుపు తిప్పుతుందని ఆశించారు. 1987లోనే రావాల్సిన ఈ సినిమాకు మొదట డైరెక్టర్గా వంశీ పనిచేశాడు. రచయిత సాయినాథ్తో కలిసి పూర్తి అడ్వెంచరస్ సినిమాగా స్టోరీని రాసుకున్నారు. విలన్గా అమరీష్ పురిని సెలెక్ట్ చేశారు. కానీ మధ్యలోనే నిర్మాతలకు, దర్శకుడు వంశీకి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి వంశీ పక్కకు తప్పున్నారు. విషయం కృష్ణకు చెప్పడంతో కేఎస్ఆర్ దాస్ గారిని డైరెక్టర్గా సెలెక్ట్ చేశారు. దాంతో కథ మారిపోయింది. పరుచూరి బ్రదర్స్ ఎంటర్ అయ్యారు. హీరోయిన్స్ కూడా మారిపోయారు. 2 పాటలను కూడా షూట్ చేశారు. కానీ ఈలోపే ఆర్థిక కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. అప్పటికే రమేష్ బాబు గారికి మార్కెట్ డౌన్ కావడంతో ఫైనాన్స్ కూడా దొరక్క సినిమా పూర్తిగా ఆగిపోయింది.
ఆ తర్వాత ఒకటి అరా సినిమా ఛాన్సులు వచ్చినా అవేమీ రమేష్ బాబు గారి కెరీర్ను మలుపు తిప్పలేకపోయాయి. ఓ దశలో అవకాశాలు పెద్దగా రాకపోవడంతో సినిమాల్లో తాను నెగ్గలేనని ఆయనకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. దీంతో తనంతట తానే సినిమాల నుంచి రమేష్ బాబు గారు సైడ్ అయిపోయారు. సినీ ఇండస్ట్రీకి నటుడిగా గుడ్ బై చెప్పేశారు. 1997లో ఎన్ శంకర్ గారు దర్శకత్వం వహించిన ఎన్కౌంటర్ అనే సినిమాయే నటుడిగా రమేష్ బాబుకి చివరి చిత్రం. అయితే తన కుటుంబమే సినిమా కుటుంబం కాబట్టి సినీ ఇండస్ట్రీనే రమేష్ బాబు గారు అంటి పెట్టుకుని ఉన్నారు. నిర్మాతగా మారి మరీ సినిమాను తీయటం స్టార్ట్ చేశారు. 1999లో వచ్చిన హిందీ చిత్రం సూర్యవంశం చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు. ఆ తర్వాత తండ్రి పేరుతో కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అప్పటికే సోదరుడు మహేష్ బాబుకు స్టార్డమ్ వచ్చేసింది. దీంతో మహేష్ బాబు హీరోగా 2004 సంవత్సరంలో అర్జున్ అనే సినిమాతో పూర్తిస్థాయి నిర్మాతగా మారారు. ఆ తర్వాత మహేష్తోనే మళ్ళీ అతిథి సినిమాను నిర్మించారు. దూకుడు, ఆగడు చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. తండ్రికి ఇండస్ట్రీలో పలుకుబడి ఉన్నా, ఇండస్ట్రీని శాసించే స్థాయి ఉన్నా, తమ్ముడు టాప్ హీరో అయినా కూడా రమేష్ బాబు గారు వాటిని పెద్దగా ఉపయోగించుకున్న దాఖలాలు లేవు. ఇండస్ట్రీ నన్ను హీరోగా వద్దనుకుంది కాబట్టి నేను మళ్ళీ ఆ ప్రయత్నాలు చేయను అన్నదే రమేష్ బాబు గారి వ్యవహార శైలి. నచ్చని పనిని చేసే వ్యక్తి కాదు, మృదు స్వభావి. నిర్మాతగా తీసిన సినిమాలు కూడా ఆర్థికంగా కలిసి రాకపోవడంతో ఆ తర్వాత రోజుల్లో సినీ ఇండస్ట్రీకే శాశ్వతంగా గుడ్ బై చెప్పేశారు. అనారోగ్య పరిస్థితుల కారణంగా వ్యాపార వ్యవహారాలను కూడా పూర్తిగా భార్యకే వదిలేశారు. రమేష్ బాబు గారికి కాలేయ సంబంధిత వ్యాధి ఉంది. ఎన్ని ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేయించినా ఆయన ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు రాలేదు. చివరకు ఆ అనారోగ్యమే 56 ఏళ్ల వయసులో ఆయన ప్రాణాలను తీసేసింది. 2022 సంవత్సరం జనవరి 8వ తారీఖున హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే కాలేయ సంబంధిత వ్యాధి వల్ల రమేష్ బాబు గారు మరణించారు. అయితే రమేష్ బాబు గారు మరణించినా సరే ఆయన అంత్యక్రియలకు మహేష్ బాబు గారు హాజరు కాలేకపోయారు. సొంత అన్నయ్య చనిపోయినా సరే చివరి చూపును చూడలేకపోయారు. అందుకు కారణం మరేంటో కాదు, సరిగ్గా అదే సమయంలో మహేష్ బాబు గారికి కరోనా వచ్చింది. సెల్ఫ్ క్వారంటైన్లో ఆయన ఉండాల్సి వచ్చింది. ఇప్పుడంటే కరోనాను లైట్ తీసుకుంటున్నారు, కానీ ఆ రోజుల్లో అయితే రూల్స్ ప్రకారం సెల్ఫ్ క్వారంటైన్ తప్పనిసరి. అందులోనూ తన నుంచి ఇతరులకు వ్యాపించే ప్రమాదము ఉంది కాబట్టి సొంత అన్నయ్య చనిపోయినా సరే చివరి చూపును చూడలేకపోయారు. అంత్యక్రియల్లో మహేష్ బాబు గారు పాల్గొనలేకపోయారు. ఆ తర్వాత కరోనా నుంచి కోలుకొని జనవరి 22వ తారీఖున అన్నయ్య పెదకర్మను మాత్రం దగ్గరుండి మరీ జరిపించారు. సినీ యాక్టర్గా కానివ్వండి, నిర్మాతగా కానివ్వండి, రమేష్ బాబు గారిది ఓ ఫెయిల్యూర్ జర్నీయే. ఇప్పుడు ఆయన కొడుకు జయకృష్ణ హీరోగా సినీ ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమాల సెలక్షన్లో తండ్రి చేసిన మిస్టేక్లను రిపీట్ చేయకుండా ఉంటేనే ఇప్పుడు జయకృష్ణ కూడా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగగలడు. రొటీన్ లవ్ స్టోరీలు, మాస్ మసాలా స్టోరీలకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే కథలో దమ్ము లేకపోతే, వైవిధ్యం లేకపోతే డిజాస్టర్లుగా మిగిలిపోతున్న కాలం ఇది. వారసత్వ హీరోలనే కాదు, టాలెంట్ ఉన్న హీరోలను కూడా ప్రోత్సహిస్తున్న కాలం ఇది. మా హీరో కొడుకు, మా హీరో మనవడు అంటూ చొక్కాలు చించుకునే రోజులు కావు ఇవి. నీలో సత్తా ఉంటేనే, నీ సినిమాలో దమ్ము ఉంటేనే సినీ ఇండస్ట్రీలో నెగ్గుకు రాగల పరిస్థితులు ఉన్న కాలం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానుల అండదండలనేవి విడుదలైన రోజు ఓపెనింగ్స్కు పనికొస్తాయి తప్పితే సినిమాల సక్సెస్కు కేవలం ఫ్యాన్స్ నుంచి తెగే టికెట్లు మాత్రమే సరిపోవన్నది పచ్చి నిజం. వాటిని గమనించి జయకృష్ణ తన కెరీర్ను మలుచుకోవాలి. మంచి కథలతోనే సినిమాలు తీయాలి. టాలీవుడ్ పోకడాలను జాగ్రత్తగా గమనించి కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలి. అప్పుడే హీరోగా జయకృష్ణ సక్సెస్ అవ్వగలరు. నిజానికి శ్రీనివాస మంగాపురం అంటూ టీజర్లు వదులుతున్నా, పాటలను వదులుతున్నా, ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నా సరే రావాల్సినంత బజ్ అయితే ఆ సినిమాకు రావడం లేదన్నది వాస్తవం. జయకృష్ణకు సొంత బాబాయే అయినా సరే మహేష్ బాబు గారు ఈ సినిమా ప్రచారానికి దూరంగా ఉండిపోవాల్సిన పరిస్థితి. టీజర్లు, ట్రైలర్లను రిలీజ్ చేస్తూ మహేష్ బాబు గారు వీడియో మెసేజ్లను ఇస్తున్నారు తప్పితే ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్కో లేక మీడియా మీట్కో వచ్చి తన అన్నయ్య కొడుకును ఆయన ప్రమోట్ చేయలేకపోతున్నారు. మా అబ్బాయి వస్తున్నాడు ఆదరించిందంటూ ఓ వీడియోను కూడా విడుదల చేశాడు తప్పితే స్వయంగా బయటకు వచ్చి జయకృష్ణ సినిమా ఈవెంట్లో మాత్రం మహేష్ బాబు గారు ఇప్పటి వరకు పాల్గొనలేదు. రాజమౌళి సినిమా వారణాసి కోసం ఆయన కుదుర్చుకున్న ఒప్పందమే ఇందుకు ప్రధాన కారణమని టాలీవుడ్లో ఓ చర్చ జరుగుతుంది. మీడియా ముందుకు రాకూడదు, ప్రెస్ మీట్లలో మాట్లాడకూడదు, సినిమా ఈవెంట్లకు అసలు వెళ్ళకూడదంటూ 1,00,000 కండిషన్లో ఉన్న వారణాసి సినిమా ఒప్పంద కాగితాలపై మహేష్ బాబు గారు ఎప్పుడో సంతకాలు పెట్టారట. అందుకే సొంత అన్నయ్య కొడుకైనా సరే జయకృష్ణ సినిమాను ప్రమోట్ చేయలేకపోతున్నారని, జయకృష్ణను తన ఫ్యాన్స్కు పరిచయం చేయలేకపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి వర్కింగ్ స్టైల్ను గమనిస్తే అదే నిజమని కూడా అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి శ్రీనివాసపురం సినిమాతో ఘని జయకృష్ణ తలరాత మారిపోతుందా? మొదటి సినిమాతోనే హిట్ కొట్టేస్తాడా?
కృష్ణ గారి వారసత్వాన్ని నిలబెడతాడా లేదా అన్నది. ఇదండి ఘట్టమనేని జయకృష్ణ గారి సినీ ఎంట్రీ గురించిన వివరాలు. అలాగే ఆయన తండ్రి రమేష్ బాబు గారు సినిమాల్లో ఎందుకు సక్సెస్ కాలేకపోయారన్న అంశానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.